అందరికీ కూడా వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులకి, అలాగే సంఘ పెద్దలకి, సంఘస్థులందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని మాటలని ధ్యానం చేసుకుందాం. ఓకే, సో ఈరోజు ధ్యానం చేసుకునే అంశం ఏంటంటే, మన బైబిల్లో అనేక మంది చాలా వారియర్స్ ఉన్నారు. అంటే యుద్ధం చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అయితే కొద్దిమంది బలాఢ్యుల గురించి మనం ధ్యానం చేసుకుందాము. మరి మామూలుగా ఆ బలాఢ్యులు అటువంటి రీతిగా తయారవ్వాలంటే వాళ్ళకి ఒక మంచి ట్రైనింగ్ కావాలన్నమాట. ఒక మంచి సైనికుడైన, ఒక మంచి బలాఢ్యుడైన, శక్తివంతంగా అతను యుద్ధంలో విజయం కనుక అతను పొందాలంటే అతను ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అన్న అయి ఉండాలి. అతనికి మంచి ట్రైనింగ్ అన్న ఉండాలి. అటువంటి రీతికరమైన ఎక్స్పీరియన్స్ కనుక ఆ యొక్క సైనికుడికి కానీ, ఆ యొక్క మనిషికి కానీ ఉన్నట్లయితే ఆ యొక్క యుద్ధంలో అతను జయం పొందగలడు అనమాట. అయితే ఒక మంచి అనుభవం వాళ్ళకి కలిగి ఉండాలన్నమాట. అయితే అటువంటి అనుభవం ఎలా వస్తుందంట ఆ యొక్క బలాఢ్యులకి, యుద్ధం చేయవారికి అటువంటి ఎక్స్పీరియన్స్ ఎట్లా వస్తుంది? ఒక మంచి ట్రైనింగ్ కానీ, లేదా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని ఒక మంచి లైన్ ఉంటుంది మనకి. అంటే మనం ఎంతగా అయితే ప్రాక్టీస్ చేస్తామో అందులో అంత పర్ఫెక్షన్ అనేది మనకి వస్తుంది అనమాట. అయితే ఈ యొక్క ట్రైనింగ్లో మరి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు సైనికులకి కానీ, ఆ యొక్క బలాఢ్యులకి కానీ, యుద్ధంలో ఎవరైతే యుద్ధం చేయడానికి వెళ్తారో వాళ్ళ ట్రైనింగ్ ఎట్లా ఉంటుందంటే చాలా హార్డ్గా ఉంటుంది. అంటే చాలా డిఫికల్ట్ ట్రైనింగ్ వాళ్ళకి ఇస్తారన్నమాట. ఈజీగా ఇచ్చేసి ఈజీగా వాళ్ళకి అటువంటి ట్రైనింగ్స్ ఇవ్వరనమాట. వాళ్ళు ఏదన్నా యుద్ధంలో జయం పొందాలంటే వాళ్ళకి చాలా కష్టమైన టాస్క్, చాలా కష్టమైన ట్రైనింగ్స్ ఉంటాయన్నమాట. ఆ ట్రైనింగ్స్ అన్నీ కూడా వాళ్ళు పాస్ అయితే అప్పుడు వాళ్ళు మంచి అనుభవాన్ని వాళ్ళు పొందుకోగలుగుతారు అనమాట. అయితే మరి దావీదు రాజ్యంలో ఇటు రీతిగా నేను 7 బలాఢ్యుల గురించి ధ్యానించాలనుకుంటున్నాను. అయితే మొట్టమొదటిగా మరి 2 సమూయేలు గ్రంథంలో 23వ అధ్యాయంలో 8వ వచనంలో చూసినట్లయితే మనము అక్కడ 3 బలాఢ్యులను చూస్తున్నాం. మొట్టమొదటిగా జోషెఫ్ బషెబెత్ అని, అలాగే రెండవదిగా ఎలియాజర్, మూడవదిగా షమ్మా. ఈ 3 బలాఢ్యులు కూడా మంచి ధైర్యవంతులు అనమాట. వారి గురించి కూడా మనం 1 by 1 వెళ్దాము. అలాగే 4వదిగా చూసినట్లయితే బెనయా గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అతను మంచి ధైర్యవంతుడని 2 సమూయేలు 23వ అధ్యాయం చెప్తుంది. అలాగే 4వదిగా యోవాబు, 2 సమూయేలు 8వ అధ్యాయంలో మనకు అతను కనిపిస్తాడు. అలాగే 5వదిగా అభిషై అను బలాఢ్యుడి గురించి మాట్లాడదాము. అలాగే చివరిగా ఆసాహేలు అని 2 సమూయేలు 2వ అధ్యాయంలో అతని గురించి రాయబడుతుంది. అయితే ఇవన్నీ కూడా వీళ్ళందరూ ఏంటంటే బలాఢ్యులు అనమాట. మంచి అనుభవం కలిగిన మంచి అనుభవజ్ఞులు అనమాట. వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన స్కిల్ ఉందన్నమాట. అంటే వాళ్ళు ట్రైనింగ్ అటువంటి రీతిగా వాళ్ళు పొందారు. సో ప్రత్యేకంగా ఈ 7 కూడా మొదటిగా 3 చెప్పాను కదా, వాళ్ళ 3 అయితే మంచి స్కిల్డ్ అనమాట. వాళ్ళ 3 తర్వాతే ఇంకెవరైనా. సో ఆ బలాఢ్యుల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అయితే అది అలా పక్కన పెట్టినట్లయితే మరి ప్రకటన గ్రంథంకి వచ్చినట్లయితే 7 సంఘాల గురించి కూడా మరి యోహాన్ భక్తుడికి కూడా దర్శనంలో కనిపిస్తుంది కదా. దేవుడు 7 సంఘాలకి కూడా ఉత్తరములు రాయమంటాడు. ఆ 7 సంఘాలు ఏంటంటే, మొట్టమొదటిగా ఏం సంఘం అంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2 నుండి 7 మనం చూసుకున్నట్లయితే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనము నేను ఎరుగుదును. నేను స్పీడ్గా చదువుతాను. మనం అన్నీ చదువుకుంటే మనకు టైం సరిపోదు. అయితే మొట్టమొదటి సంఘం ఏంటంటే ఇక్కడ ఎఫెసు సంఘం. ఎఫెసు సంఘంతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, నీ 2 నుండి చదువుతాను. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనము నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవా? నీవు అపోస్తులు కాకయే తాము అపోస్తులను చెప్పుకున్న వారిని పరీక్షించి వారి అబద్ధకులని నీవు కనుగొట్టివా? నీవు సహనం కలిగి నా నామం నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరిగిదును. అయినను ఇవన్నీ క్వాలిటీస్ ఆ చర్చ్కి ఉన్నప్పటికీ కూడా, అయినను దేవుడు వాళ్ళపైన ఒక
తప్పును మోపుతున్నాడు. ఆ తప్పు ఏంటంటే నీకుండిన ప్రేమను నీవు వదిలేతివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడుతువో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లా చేసి నీవు మారు మనసు పొందమని దేవుడు ఆ యొక్క చర్చ్తో మాట్లాడుతాడు అనమాట. అయితే మరి మనం చూసుకున్నట్లయితే ఎఫెసు సంఘం ఏ రీతిగా ఉందంటే లవ్లెస్ చర్చ్, అంటే ప్రేమ లేని సంఘంగా మనకు కనిపిస్తుంది. మేబీ ఒక పరిస్థితిలో ప్రేమ కలిగి ఉందేమో ఆ సంఘం, ఇప్పుడున్న పరిస్థితిలో ఆ సంఘము ప్రేమ లేనిదిగా ఉందేమో, అంటే ఎప్పుడూ ఒకటే రీతిగా ఆ సంఘం అనేది లేదనమాట. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే మొదట మనం ఏ రీతిగా అయితే ఉన్నామో చివరి వరకు కూడా మనం దేవుడితో సహవాసం అదే రీతిగా మనం కంటిన్యూ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక బలాఢ్యుని ఎలియాజరు గురించి రెండో వ్యక్తిగా నేను చెప్పి ఉన్నాను కదా. ఎలియాజరు ఏ రీతిగా ఉన్నాడంటే ఇప్పుడు చదువుకుందాం. 2 సమూయేలు 23వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ఇతని తర్వాతి వాడు ఎలియాజరు. ఇతడు దావీదు ముగ్గురు బలాఢ్యులలో ఒకడు. లేచి చేయి తిమ్మికొని కత్తి దానికి అంటుకొని వరకు ఫిలిష్తీయులను హతము చేయించు వచ్చు. ఓకే, చాలండి. సో ఎంతవరకు అతను యుద్ధం చేశాడంట? ఎలియాజర్ ఎక్కడి వరకు యుద్ధం చేశాడంటే ఇతను ముగ్గురు బలాఢ్యులలో ఒకడనమాట. అయితే అతని చేయి తిమ్మిరికొని కత్తి దాన్ని అంటుకొని పోయే వరకు కూడా శత్రువులను హతం చేస్తూ వచ్చి ఉన్నాడు. అయితే ఇతను మంచి బలాఢ్యుడు. అయితే తన యొక్క పరిస్థితులు, తన యొక్క వచ్చిన యుద్ధం ఏ రీతిగా ఉందంట చాలా ఘోరంగా ఉంది. అనేక వందల మందిని ఇతను హతం చేసినట్లుగా వాక్యం సెలవిస్తుంది. అయితే మరి మొట్టమొదటిగా అతను యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు ఏ రీతిగా అయితే అతను శక్తివంతంగా ఉన్నాడో, తన శక్తిని కోల్పోయే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా చివరి వరకు కూడా తను సహనం లేనప్పటికీ కూడా తన చెయ్యి తిమ్మిరెక్కేంత వరకు కూడా తను కత్తిని వదలలేదంట. హల్లెలూయా. అయితే మన జీవితంలో మన ప్రార్థన మన ఆయుధం ఏమై ఉన్నదంటే మన ప్రార్థనే మన ఆయుధం. అయితే మనం కూడా మొట్టమొదటిగా మన ప్రార్థన అనే ఆయుధాన్ని ఎట్లా అయితే మనం మంచి ఎక్సైట్మెంట్తో స్టార్ట్ చేస్తామో, మన నూతనమైన రక్షణ జీవితంలో ఎలా అయితే ఉంటామో అదే రీతిగా చివరి వరకు కూడా మన చేతులు తిమ్మిరెక్కేంత వరకు కూడా చేతులు లేపి ఆయనకి ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడే ఈ యొక్క ఎలియాజర్కి ఏ రీతిగా అయితే యెహోవా అప్పుడు గొప్ప రక్షణ కలుగజేస్తుందని వాక్యం సెలవిస్తుంది, అట్టి రీతిగా మనం కూడా చేతులెత్తి మన యొక్క భారం అంతా కూడా మనకి నిజంగానే అంత మనము అలసిపోయేంత వరకు కూడా మనం ప్రార్థనలో ఉన్నట్లయితే మనకి కూడా దేవుడు అట్టి రీతి రక్షణ, అట్టి రీతి విజయము అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఈ యొక్క ఎఫెసు సంఘం నుండి ఎలియాజరు నుండి మనకి ఏం మాట్లాడుతున్నాడంటే మొదట ఏ రీతిగా అయితే మనం ఉన్నామో చివరి వరకు కూడా అదే స్ట్రెంగ్త్, అదే ప్రేమ, అదే ప్రేయర్, అదే బాండ్, అదే ఏ ఛాలెంజ్ వచ్చినా, ఏ స్ట్రగుల్ వచ్చినా, ఎటువంటి పరిస్థితి వచ్చినా అన్నిటిలో కూడా ఒక్కటే మెయింటైన్ చేయమని దేవుడు చెప్తున్నాడు. ఎఫెసు సంఘం తప్పిపోయినట్టుగా మనం ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. సో అటు రీతి ప్రేమను ఒకవేళ మనం కోల్పోయినట్లయితే, మొదటి ప్రేమను మనం ఇప్పుడు కనుక లేని ఎడలైతే వెంటనే ఇదే మంచి సమయం. ఇప్పుడు మనం ఉపవాస దినంలో ఉన్నాం కాబట్టి దాన్ని మనం సరి చేసుకొని మళ్ళీ మొదటి ప్రేమ ఏదైతే ఉన్నదో అదే ప్రేమను కలిగి మనం ఉండాలని దేవుడు చెప్తున్నాడు. రెండవ సంఘం చూద్దాం. రెండవ సంఘము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం నుండి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఈ సంఘము స్ముర్నాలో ఉన్న సంఘము. అయితే అప్పుడు మరి పట్టణాలు ఉండేవంట. అంటే ఇప్పుడు మన హైదరాబాద్ కానీ విజయవాడ అని లేకపోతే వరంగల్ అని, సో అట్లా అనేకమైన పట్టణాలు ఉండేవి. అట్లానే ఎఫెసు పట్టణంలో ఉన్న సంఘాన్ని ఎఫెసు సంఘం అనేవారు. స్ముర్నాలో ఉన్న సంఘం అంటే స్ముర్నా అనే పట్టణంలో ఉన్న సంఘం అనమాట. సో అదే రీతిగా స్ముర్నాలో ఉన్న సంఘపు దూతకు రాయమని దేవుడు ఏం చెప్తున్నాడంటే 9 వర్స్ చూడండి. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని ఇలా అన్ని మీరు ఇంటికి వెళ్ళక చదువుకోండి. సో ఈ చర్చ్ ఏంటంటే చాలా వాళ్ళకి వ్యతిరేకమైన పరిస్థితులు అన్నీ కూడా ఆ చర్చ్కి వచ్చింది. అంటే వాళ్ళు దరిద్రతను కూడా అనుభవించారంట, చాలా అధికమైన శ్రమను కూడా వాళ్ళు అనుభవించారంట. అయితే మరి 10 వర్స్లో దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరు చెరలో వేయింపబడిపోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండమని దేవుడు ఆ యొక్క సంఘంతో మాట్లాడుచున్నాడు. అయితే
నిజంగా మనకు అనేకమైన శోధనలు వస్తాయి కదా. కొన్నిసార్లు మన కుటుంబంలో దరిద్రత ఉంటుంది. అన్నీ మనకు ఉన్నప్పటికీ కూడా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేవి చాలా అంటే చాలా ఉంటాయి. ఫైనాన్షియల్గా మనకి ప్రతి ఒక్కటి వస్తుంది, కానీ మనకి ఏది కూడా సరిపోదు. ఆర్థిక ఇబ్బందులు అనేకమైనవి మనకు ఉంటాయి. అనేకమైన శ్రమల్లో మనం చిక్కుకొని ఉంటాం. అయితే మన దేవుడు ఎంత మంచి దేవుడు కదా, అభయం ఇస్తున్నాడు. శ్రమ వస్తుంది ఖచ్చితంగా, అయితే భయపడొద్దు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎప్పటి వరకు మనము నమ్మకంగా ఉండాలంట? మరణము వరకు కూడా నమ్మకంగా ఉండాలంట. హల్లెలూయా. ఎందుకు మరణం వరకు కూడా నమ్మకంగా ఉండాలి? ఎందుకంటే శ్రమ ఒకవేళ మనకి అప్పుడే ఎండ్ అయిపోయింది అనుకోండి, మనము నమ్మకాన్ని వదిలే ఆ యొక్క పరిస్థితులు వస్తాయి, మనం దేవుడిని మర్చిపోతాం. కానీ దేవుడు ఎందుకు మరణం వరకు నమ్మకంగా ఉండమన్నాడంటే శ్రమ తర్వాత ఆయనను మర్చిపోయే పరిస్థితి వస్తుంది. అయితే ఆ రీతిగా ఉండొద్దు. మీరు మరణము వరకు కూడా నమ్మకంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఇంకేం చెప్తున్నాడు? 10 దినములు శ్రమ కలుగుతుందని ఆ సంఘానికి చెప్తున్నాడు. మన జీవితాల్లో కొన్ని దినములు మనకు శ్రమ ఉండొచ్చు, కొన్ని నెలలు శ్రమ ఉండొచ్చు, కొన్ని సంవత్సరాలు శ్రమ ఉండొచ్చు. అయితే ప్రతి శ్రమ నుండి కూడా విడిపింపబోవాడు దేవుడే. హల్లెలూయా. అయితే దేవుడు ఇంకా ఈ సంఘంతో ఏం మాట్లాడుతున్నాడంటే శ్రమ కలుగుతుంది. సో చివరిగా ఏమన్నా జయించువాడు రెండో మరణం వల్ల ఏ హాని 10 దినములు నేను నీకు జీవకిరీటము ఇచ్చేదను. మరణము వరకు నమ్మకంగా ఉంటే ఆయన జీవకిరీటం ఇచ్చే దేవుడుగా ఆయన ఉన్నాడనమాట. అయితే మరి ఈ బెనయా అను బలాఢ్యుడు ఏం చేశాడంట? ఆయన 2 సమయాలు 23వ అధ్యాయంలో 20 నుండి 23 చూసుకున్నట్లయితే బెనయా గురించి నేను చెప్తాను, స్పీడ్గా చెప్తాను. అతను మంచి ధైర్యవంతుడు అనమాట. అతను శూరులను హతం చేసినట్లుగా వాక్యం సెలవిస్తుంది. అయితే అతను ఒక మంచి గొప్ప కార్యం చేశాడంట. ఏం చేశాడంట? మంచు కాలంలో బావిలో దిగి ఉన్న సింహమును చంపివేశాడంట. మంచు కాలంలో ఆ యొక్క సింహాన్ని చంపివేయాలంటే అవన్నీ కూడా అతనికి వ్యతిరేకమైన పరిస్థితులు. మంచు కాలంలో మనకి ఏదైనా క్లియర్గా కనిపిస్తుందా? కనిపించదు. ఆ బావిలో ఎక్కడో సింహం ఉంటుంది. అయితే దాన్ని ఎదుర్కొని దాన్ని చంపాలంటే చాలా ధైర్యం కావాలి, భయం ఏమాత్రం కూడా ఉండకూడదు. అయితే మళ్ళీ 21 వర్స్లో అదొక కార్యము బెనయా చేస్తున్నాడు. 21 వర్స్లో అతను ఏం చేశాడంటే శత్రువు దగ్గర ఉన్న ఈటతోనే అతను శత్రువుని చంపినట్టుగా మనకి వాక్యం సెలవిస్తుంది. అయితే అతనికి ఆ మాత్రం తెలివి ఉండాలి. శత్రువు దగ్గర ఉన్న ఆయుధంతోనే శత్రువుని చంపివేయాలంటే అతను ఎంతో తెలివైన వాడుగా ఉంటాడనమాట. అయితే ఇంకా అతని గురించి వాక్యం ఏం చెప్తుందంటే చివరిగా వెళ్తున్నట్లయితే 30 మంది బలాఢ్యులు ఉన్నారనమాట దావీదు రాజ్యంలో. అయితే ఈ 30 మంది బలాఢ్యుల్లో కూడా ఇతడు మంచి గనుడయ్యాడని వాక్యం సెలవిస్తుంది. ఆ 30 మంది ఎవరని చూసినట్లయితే 24వ వచనంలో మనకి 30 పేర్లు కూడా అక్కడ నుండి కనిపిస్తారు. సో ఈ రీతిగా బెనయా ఒక్కడే నుంచొని ఆ యొక్క అనేక మంది శత్రువులు వస్తున్నట్లయితే ఒక్కడే నుంచొని అందరినీ హతం చేసినట్టుగా ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. సో అదే రీతిగా ఇతను ఒక్కడే వెళ్ళి ఆ యొక్క సింహాన్ని చంపాడు. ఒక్కడే వెళ్ళి ఆ యొక్క శత్రువు దగ్గర ఉన్న ఈటతో అతన్ని శత్రువుని చంపి ఉన్నాడు అనమాట. సో అదే రీతిగా ఈ యొక్క స్మరణ సంఘం కూడా అనేకమైన శ్రమలు వచ్చినా, అనేకమైన దరిద్రత వచ్చినా ఆ యొక్క ధైర్యం ఉన్నందు వలనే వాళ్ళు అవన్నీ కూడా ఫేస్ చేయగలిగారు. ఆ స్ట్రగుల్స్, ఆ ఛాలెంజెస్ కానీ వాళ్ళు ఒక్కళ్ళే నుంచొని ఆ శోధనలన్నీ కూడా జయించి విజయము పొందగలిగి ఉన్నారనమాట. మరణము వరకు కూడా ఆ యొక్క నమ్మకాన్ని వాళ్ళు వదులుకోలేని స్థితిలో వాళ్ళు ఉంటున్నారని దేవుడు వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాడు. సో మనకి కూడా ఎటువంటి పరిస్థితులు వచ్చినా, దరిద్రత మన కుటుంబంలో ఉన్న ఎటువంటి ఆర్థిక సమస్యలు కానీ, ఎటువంటి ఫైనాన్షియల్ కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏమున్నా కూడా ప్రతి ఒక్క ఛాలెంజ్ కూడా, ప్రతి ఒక్క శోధనలు కూడా మనం దేంతో ఎదుర్కోవాలి? ధైర్యంతో ఎదుర్కోవాలి. అది బెనయా జీవితం నుండి మనం నేర్చుకోవచ్చు. ఇటువంటి రీతిగా మనం ధైర్యంగా ఉన్నట్లయితే, విశ్వాసంతో ముందుకెళ్ళినట్లయితే మనకి నిత్య జీవము, ఎటర్నల్ విక్టరీ, అంటే నిత్యము కూడా దేవుడు ఒక మంచి విజయాన్ని మనకి అనుగ్రహిస్తాడనమాట. అయితే 3వ సంఘంగా ఏముందంటే పెర్గములో ఉన్న సంఘం. పెర్గం అనే పట్టణంలో ఒక సంఘం ఉందంట. అది ఏ రీతిగా ఉందంటే ప్రకటన 2వ అధ్యాయము 12 నుండి 17 వచనం వరకు నేను చదువుతాను. పెర్గంలో ఉన్న సంఘం దూతకు ఇలాగ వ్రాయము. అయితే కిందకు వచ్చినట్లయితే 14 వర్స్లో చూసినట్లయితే 13లో చూసినట్లయితే సాతాను సింహాసనం ఉన్న స్థలములో నువ్వు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. అయితే సాతాను సింహాసనం అంటే ఏంటండి అంటే మేబీ అక్కడున్న గవర్నమెంట్
చాలా క్రూరమైన గవర్నమెంట్ అయి ఉండొచ్చు. ఆ యొక్క లీడర్స్ కానీ ఆ యొక్క అప్పుడున్న గవర్నమెంట్ రోమన్ గవర్నమెంట్ చాలా పర్సెక్యూషన్ ఉండదు. అంటే అప్పుడు నిజంగానే క్రైస్తవులను చంపివేసేవారు. ఇప్పుడు మనం ఎటువంటి పరిస్థితులు అయితే చూస్తామో అప్పుడు ఇంకా ఘోరంగా ఉండేది. అటువంటి దినాలే మళ్ళీ మనకు రాబోతున్నాయి. అయితే అటువంటి సాతాను సింహాసనం ఉన్న రాజ్యంలో వాళ్ళు ఉన్నారంట. 13 తర్వాత కంటిన్యూ చేద్దాం. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయను వాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయితే అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఒకరు హతసాక్షిగా ఇక్కడ ఉన్నారు. ఎవరు అతను? అంతిపయను వాడు. అతని మధ్యలో చంపబడ్డాడంట. ఈరోజు ఈ కాలంలో చూసినట్లయితే మన మధ్యలో కూడా మరి ఒక మంచి సేవకులు మనం కోల్పోయి ఉన్నాం కదా. అటువంటి గవర్నమెంట్ అప్పుడు కూడా ఉండేదంట, ఇప్పుడు కూడా ఉంది. అయితే మరి 14th చూసినట్లయితే అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాడు వాళ్ళు తింటున్నారంట, జారత్వం చేస్తున్నారంట. అలాగే ఇశ్రాయేలీలు ఉరియొడ్డకు బాలాకునకు బిలాము బోధనలు అన్నీ కూడా వాళ్ళు అనుసరిస్తున్నారంట. సో ఈ రీతిగా వాళ్ళు అంతా విశ్వాసంలో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క మెయిన్ పర్సన్ చనిపోయేసరికి వీళ్ళు మళ్ళీ తప్పిపోయి మళ్ళీ బిలాం బోధల్ని అనుసరిస్తున్నారు. అంటే సాతాను రాజ్యంలో ఏదైతే వాళ్ళు ప్రకటిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతున్నారు, దేవుని విడిచిపెట్టేశారు. సో చివరిగా దేవుడు ఏం చెప్తున్నాడంటే జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. ఒకవేళ వీటన్నిటిని కూడా మీరు జయించగలిగితే మన్నాను మీకు భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. అయితే దేవుడు వాళ్ళకి ఈ రీతిగా చెప్తున్నాడు అనమాట, ఒక మంచి మీరు ఇప్పుడే మారు మనసు పొందండి, మీ మిస్టేక్స్ అన్నింటిని కూడా మళ్ళీ మీరు తెలుసుకోండి అని పెర్గంలో ఉన్న సంఘానికి దేవుడు చెప్తున్నాడు అనమాట. అయితే ఈ షమ్మా ఏం చేశాడో చూద్దాం ఒకసారి. 2వ సమయంలో 11 నుండి 12 వచనంలో చూసినట్లయితే షమ్మా అనే వ్యక్తి 3 బలాఢ్యులలో ఒక మంచి మెయిన్ పర్సన్ అనమాట. దావీదు దగ్గర ఉన్న 3 బలాఢ్యులలో ఒక మంచి పర్సన్. అయితే అతని గురించి వాక్యం ఏం చెప్తుందంటే 11 నుండి 12 వచనంలో ఒక్కడే మధ్య నిలిచి శత్రువులను మీదకి రాకుండా వారిని వెళ్ళగొట్టి హతం చేసినని వాక్యం సెలవిస్తుంది. అయితే షమ్మా ఒక్కడే నుంచున్నాడు అనమాట. మనకి కూడా సాతాను రాజ్యంలో ఉన్నప్పటికీ మన ప్రతి ఒక్క పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ షమ్మా వల్లే మనం ఒక్కలమే నుంచొని దాన్ని ఫేస్ చేయడానికి మనం రెడీగా ఉండాలి. ఆ ఫిలిస్తీయులను షమ్మా ఒక్కడే ఎదుర్కొన్నాడంట. 2వ సమయాలు 11 నుండి 12 మనం చూడగలుగుతాం అదే అధ్యాయంలో. సో అతను ఏ రీతిగా అయితే ఒక్కడే ఆ యుద్ధం అంతటి కూడా ఆ శత్రువులందరినీ కూడా హతం చేసినట్లుగా అక్కడ రాయబడి ఉన్నదో, మన విశ్వాస జీవితంలో కూడా ఈ క్లిష్టమైన కాలంలో మనం కూడా ఒక్కలమే నుంచొని ప్రతి ఒక్క బ్యాటిల్, ప్రతి యుద్ధం కూడా మనకి వ్యతిరేకకరమైన ప్రతి పరిస్థితులను కూడా ఒక్కలమే ఎదుర్కొనే ఆ యొక్క ధైర్యంను కలిగి ఉండాలి. 4వదిగా చూసినట్లయితే తుయతర సంఘం. ఇది 2వ అధ్యాయము 19వ వచనంలో ఉంటుంది. 18 నుండి ఉంటుంది. తుయతరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము. 19 చూడండి. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసము, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదు. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవి అని ఎరుగుతును. అయితే దేవుడు ఇవన్నీ విషయాలలో ఆ సంఘంను అప్రిషియేట్ చేస్తున్నాడు. అయితే ఈ సంఘంలో ఒకటి తక్కువగా ఉందంట 20వ వచనంలో. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది ఏమనగా తాను ప్రవక్తినని చెప్పని యజబెల్ స్త్రీ ఒక ఆమె ఉందంట, జారత్వం చేస్తారంట, విగ్రహములకు బలించిన వాళ్ళు తింటున్నారంట. సో ఇవన్నీ కూడా వాళ్ళు చేసి పరిశుద్ధతని కోల్పోయి ఉన్నారనమాట. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు, పరిశుద్ధతను మీరు కోల్పోయి ఉన్నారు. పరిశుద్ధత లేకుండా మనకి విశ్వాసం ఉన్న చూడండి పైన క్వాలిటీస్ అన్నీ కూడా 19 వర్స్లో దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధత లేకుండా మనకి ప్రేమ ఉన్నా, మన క్రియలున్నా, విశ్వాసం ఉన్నా, మన పరిచర్య ఉన్నా, మనకి ఎంతగానో పేషెన్స్ ఉన్నా, సహనం ఉన్నా, అవన్నీ కూడా వేస్ట్. దేవుడు ఏమీ లెక్క చేయట్లేదు. ఉండాల్సిందేంది ఒకటే, పరిశుద్ధత కదా. మరైతే ఈ యొక్క పరిశుద్ధత ఉండి ఇవన్నీ కూడా విడిచిపెట్టమని దేవుడు చెప్తున్నాడు. అయితే యోవాబు అనే బలాఢ్యుడు ఏం చేశాడంటే 2వ సమయాలు 23 23లో 20 నుండి 23 వరకు చూసుకున్న కాదు 2వ సమయాలు 8వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే యోవాబు అతను ఏంటంటే అతను 9:16లో చూపిస్తాడు. సైన్యమునకు అధిపతి ఉండేనంట. అతడు మంచి స్కిల్డ్ పర్సన్, కానీ
చిన్న సెల్ఫిష్నెస్ అతనికి ఉంది, అంటే చిన్న మైనస్ పాయింట్ ఉందన్నమాట. చాలా స్కిల్డ్ అంట, చాలా మంచి యోధుడు, మంచి యుద్ధంలో వీరుడు అతను. కానీ అతను ఏం చేశాడు, మొట్టమొదటిగా అతను అబ్నేరుని యోవాబు వాళ్ళ తమ్ముడిని చంపి ఉన్నాడని అబ్నేరుని చంపేస్తాడు. రెండవదిగా అతను ఏం చేస్తాడంటే దావీదు బెత్షెబాతో పాపం చేశాక ఊరియాని చంపడానికి ఇతను పార్టిసిపేట్ చేస్తాడు. అలాగే మూడవదిగా సొలొమోన్ రాజ్యము మొదలయ్యాక అదోనియాకు సొలొమోన్కి సపోర్ట్ చేయకుండా వేరే అదోనియా రాజ్యానికి సపోర్ట్ చేస్తాడు అనమాట. సో ఇవన్నీ కూడా ఇతనిలో ఉన్న కొన్ని జెలసీనెస్ కానీ మనం చూడగలుగుతాం అనమాట. ఇతను ఇంత మంచి స్కిల్డ్ పర్సన్ అయినప్పటికీ కూడా ఇవన్నీ ఈ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నందువలన ఇతడు ముగ్గురు బలాఢ్యులతో సమానుడు కాకపోయి ఉంటాడనమాట. సో మనం కూడా మన యొక్క మెయిన్ క్వాలిటీ దేవుడు ఏం మెయింటైన్ చేయమంటున్నాడు, పరిశుద్ధత మెయింటైన్ చేయమంటున్నాడు. పరిశుద్ధత లేకుండా ఇవన్నీ పైన ఉన్న క్రియలు కానీ ప్రేమ కానీ విశ్వాసం ఇవన్నీ ఏమున్నా కూడా మనము ఎంత చేసినా కూడా ప్రతిదీ కూడా వ్యర్థమే అని దేవుడు చెప్తున్నాడు. 5వ సంఘం చూద్దాం. 5వ సంఘము సార్దీసు సంఘం. సార్దీసు సంఘాన్ని దేవుడు ఏ రీతిగా చెప్తున్నాడంటే ద డెడ్ చర్చ్, మృతమైన సంఘంగా అది కనిపిస్తుందంట. అయితే 3వ అధ్యాయము నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచు. అంటే కొంతమంది ఆల్రెడీ మృతమైన క్రియలు కలిగి ఉన్నారంట, కొంతమంది ఇంకా మొత్తం వాళ్ళ క్రియలు కానీ మొత్తం దేవుడిని విడిచిపెట్టేశారు. అయితే మరికొంతమంది ఇంకా చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నారంట స్పిరిచువల్గా, దీని అర్థము. అయితే వాళ్ళని దేవుడు ఏమంటున్నాడంటే మారు మనసు పొందమని కింద మాట్లాడుతున్నాడు. అయితే ఇంకొక విషయం వాళ్ళతో దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను ఏ గడియకి మీ దగ్గరకు వస్తునో తెలీదు, దొంగ వల్లే వచ్చుచున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే మరి అభిషయ్ అన్న బలాఢ్యుడి గురించి మనం చూసినట్లయితే అభిషేక్ గురించి చూసినట్లయితే 23వ అధ్యాయం 18 నుండి 19 అతను మొత్తం 30 బలాఢ్యులు అని అనుకున్నాం కదా. 30 బలాఢ్యుల్లో కూడా అభిషయ్ అనేవాడు చీఫ్ లాగా ఉంటాడు అనమాట, ద మెయిన్ పర్సన్. దాని తర్వాత అతడు ఎవరంటే యోవాబు యొక్క బ్రదర్ అనమాట. ఈ అభిషేక్ ఉన్న క్వాలిటీ ఏంటంటే అతను 300 మందిని ఒకటేసారి హతం చేస్తాడు. ఆ ముగ్గురిలో కూడా పేరు పొందినవాడు. అయితే ఈ 30 మంది బలాఢ్యులు అనుకున్నాం కదా, వాళ్ళందరికీ కూడా అతను గనుడై అధిపతి అయి ఉన్నాడంట. కానీ ముగ్గురితో సమానుడు కాకపోయినని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు కాకపోయినంట, అతనికి మంచి రెప్యుటేషన్ ఉంది, మంచి పేరుంది, అతనికి మంచి పేరు ఉంది, కానీ నిజమైన బలం అతను కలిగి ఉండలేదని వాక్యం చెప్తుంది. అయితే మన స్పిరిచువల్ లైఫ్ కూడా పైన ఉన్న రూపాన్ని కాదు, పైన ఉన్న రూపం ఎప్పుడు కూడా మనము లక్ష్య పెట్టుకూడదు. దేవుడు ఏం చూస్తాడంటే లోపల ఉన్న అపియరెన్స్ మాత్రమే దేవుడు ఇస్తాడు. దేవుడు మన హృదయాన్ని, మన హృదయాంతరంగములను, మన పరిశుద్ధతను మాత్రమే దేవుడు చూస్తాడు. హల్లెలూయా. అయితే దేవుడు ఎప్పుడు కూడా స్పిరిచువల్ లైఫ్ అవుటర్ అపియరెన్స్ ఎప్పుడు కూడా దేవుడు చూడడు. ఓన్లీ మనం లోపల ఏదైతే ఉన్నామో, లోపల ఎవరిని ఎట్లా ప్రేమిస్తామో, ఎవరికి ఎట్లా వాల్యూ ఇస్తామో, ఎవరితో ఎటువంటి తలంపులు మనం కలిగి ఉన్నామో అన్నది మాత్రమే దేవుడు చూస్తాడు. అభిషేక్ విషయంలో అతను అవుటర్ అపియరెన్స్కి మంచి బలాఢ్యులుగా కనిపించినప్పటికీ కూడా ఆ ముగ్గురు బలాఢ్యులతో అతను సమానంగా లేకపోయినాడంట. అయితే 6వదిగా చూసినట్లయితే ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం ఏ రీతిగా ఉందంటే 3వ ప్రకటన 3వ అధ్యాయము 7 నుండి 13 వరకు మనము ఈ ఫిలదెల్ఫియా సంఘమునకు రాసిన ఉత్తరం మనం చూస్తాం. ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామం ఎరుగనే లేదు. మళ్ళీ 10వ వచనంకి వస్తే నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీద రాబోవు శోధన కాలంలో నేను కాపాడుదును. నేను త్వరగా వచ్చినాను. ఎవడున్న కిరీటము అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోమని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఫిలదెల్ఫియా సంఘమునకు కూడా దేవుడు ఎటువంటి కంప్లైంట్స్ ఇవ్వట్లేదు. అది కూడా తనకున్న కొద్ది శక్తి అయినప్పటికీ కూడా మంచి ఫెయిత్ఫుల్ చర్చ్గా ఇది మనం చూస్తాం. మంచి విశ్వాసంలో వాళ్ళు ఎంతగానో దృఢంగా ఉన్నారంట. అయితే ఈ యొక్క మొదటిగా ముగ్గురు బలాఢ్యుల గురించి మనం చూసుకున్నాం కదా, జోషెఫ్, ఎలియాజర్, షమ్మా. వీళ్ళు ముగ్గురు ఏం చేస్తారంటే వీళ్ళ ముగ్గురు గురించి వాక్యంలో 2 సమూయేలు 23:15 నుండి
17 వరకు ఒక మంచి చిన్న కథ ఉంటుంది. అదేంటంటే దావీదు అతని చివరి కాలంలో మరణము పొందే ఆ యొక్క స్టేజ్లో దావీదు ఏమనుకుంటాడంటే, యెరూషలేము బావిలో ఉండి నీళ్లు నాకు దొరికితే ఎంత బాగుండు అని అనుకుంటాడు. కానీ ఎవరిని అడగడనమాట. ఆ నీళ్లు తెమ్మని కానీ ఎవరిని అడగడు. అతనికి ఆ నీళ్లు తాగాలని అనిపిస్తుందని కూడా ఎవరికి చెప్పడనమాట. మామూలుగా తనలో తాను అనుకుంటాడు. ఇలా బయటికి మనం అనుకుంటాం కదా, అరే ఇది ఉంటే బాగుండు మనకి అని అనుకుంటాం కదా. అట్లా దావీదు కూడా తన మరణం పొందే ఆ యొక్క లాస్ట్ డేస్లో ఎవరైనా యెరూషలేం నుండి నాకు ఆ బావిలో నీళ్ళు దొరికితే బాగుండు అని అనుకుంటాడు. ఎందుకు అని అనుకుంటాడంటే, దావీదు పెరిగింది ఎక్కడండి? యెరూషలేంలో అతను పెరిగి ఉన్నాడు. అయితే ఆ యొక్క మాధుర్యం, ఆ నీటిలో ఉన్న టేస్ట్ అతనికి తెలుసు. వేరే ఏ వాటర్ కూడా అతనికి ఆ టేస్ట్ ఇవ్వలేదన్నమాట. సో అతను అప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాడంటే, అదిలా మన గుహలో అతను దాక్కొని ఉన్నాడనమాట. దాక్కొని ఉన్నప్పుడు మేబీ అతను మేబీ చిన్నప్పుడు నుండి మొత్తం పెరిగిందంతా యెరూషలేమే కాబట్టి ఆ వాటర్ టేస్ట్ అతనికి ఆ చివరి కాలంలో ఒక్కసారైనా వాటర్ తాగాలనిపించిందేమో. అయితే అతను ఏమన్నాడంట, ఒక్కసారి నాకు ఎవరైనా ఆ యొక్క యెరూషలేము బావిలో ఉన్న నీళ్లు దొరికితే బాగుండు అని దావీదు భక్తుడు అని అనుకున్నాడు. అప్పుడు ఆ టైంలో ఎవరు వెళ్ళారంట? జోషబు, ఎలియాజరు, షమ్మా దావీదును చూడడానికి అతను ఉన్న అదులాం అనే గుహలోకి వాళ్ళు ముగ్గురు దావీదును చూడడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఈ దావీదు ఇట్లా ఈ రీతిగా అన్నాడని మొత్తానికి సేవకుల ద్వారానో అక్కడున్న అధికారి ద్వారానో ఈ ముగ్గురు బలాఢ్యులకి తెలుస్తుంది. ఈ ముగ్గురు బలాఢ్యులు కూడా దావీదు పైన ఎంతగానో వాళ్ళు ప్రేమించిన వ్యక్తులు అనమాట. దావీదు మహారాజు అంటే వాళ్ళకి ఎంతగానో అభిమానం ఉన్న వ్యక్తులు అనమాట. అయితే ఈ ముగ్గురు ఏం చేస్తారంటే, దావీదుకి ఏం చెప్పకుండా వాళ్ళు కొన్ని మైల్స్ దూరంలో ఫిలిస్తీన్ల రాజ్యం ఉంటుందంట. ఫిలిస్తీన్ల రాజ్యాన్ని ఫిలిస్తీన్లు ఎదుర్కొని అప్పుడు అది దాటి బావిలోనికి వెళ్ళి వాటర్ తోడుకొని మళ్ళీ దావీదు దగ్గర తీసుకురావాలన్నమాట. అయితే వీళ్ళ శత్రువులు ఎవరు? ఫిలిస్తీన్లు. అయితే ఫిలిస్తీన్ దాటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా అక్కడ యుద్ధం జరగాలి, లేదా ఎవరో ఒకరు మనకు అడ్డుగా వస్తారు. మొత్తానికైతే చాలా రిస్క్ చేసి ఈ ముగ్గురు కూడా అవతలికి వెళ్ళి ఫిలిస్తీన్ని మధ్యలో వాళ్ళ గుడారంలోకి చొరబడి ఉంటుందని ఉంటుంది. సో అక్కడ ఏదో చిన్న ఫైట్ అయి ఉండొచ్చు. మొత్తానికి వీళ్ళు ముగ్గురు బలాఢ్యులు కూడా ఫిలిస్తీన్ని ఎదుర్కొని దాని తర్వాత చాలా రిస్క్ చేసి మళ్ళీ అవతలికి వెళ్ళి యెరూషలేముకి వెళ్ళి బావిలోని నీళ్లు తీసుకొచ్చి దావీదు దగ్గరికి తీసుకొస్తారంట. అయితే వాక్యంలో రాయబడి ఉంటుంది, దావీదు ఆ వాటర్ తేగానే దావీదు ఏమనుకుంటాడంటే, ఇది తాగడం నేను అర్హుడం కాదే అని చెప్పేసి. ఎందుకు అర్హుడం కాదంటే, మీరు ముగ్గురు అంత రిస్క్ చేసి నా కోసం వెళ్ళారు. మేబీ అక్కడ అంటే అది ప్రాణంతో అది కూడుకున్న విషయం అనమాట. మేబీ శత్రువులు వీళ్ళపైన అటాక్ చేసి ఉన్నట్లయితే వీళ్ళు చనిపోయేవారేమో తెలియదు. కానీ మీ రక్తం తాగినట్లుగా సమానం అయిపోతాను, నేను ఈ నీళ్లు తాగలేను అని చెప్పేసి దావీదు ఏం చేస్తాడంటే ఆ నీళ్లు తీసుకెళ్ళి యెహోవా సన్నిధిలో పారవేయనట్లుగా మనకు వాక్యం సెలవిస్తుంది. మరి దేవుడు చెప్తాడు కదా, దావీదు ఎవరని దేవుడు చెప్తాడు? హృదయానుసారుడని దావీదు చెప్తాడు. ఒకవేళ దావీదు కానీ ఆ నీళ్లు తాగినట్లయితే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అయ్యేవాడు కాదేమో కదా. సో దావీదు ఎందుకు దేవుని యొక్క హృదయానుసారుడు అయ్యాడంటే, తన దగ్గరికి ఏదైనా వచ్చినప్పటికీ కూడా అంత రిస్క్తో కూడి వచ్చిందని అతను ఎరిగి అతను ఆ నీళ్లు తాగలేని ఆ యొక్క అంత ఘోరమైన మనస్సు అతను కలిగి ఉండలేదన్నమాట. అందుకనే దావీదు అని వాటర్ తాగలేదు. అయితే ఈ ముగ్గురు బలాఢ్యులు ఏం చేశారంట, చాలా రిస్క్ తీసుకొని వాళ్ళ రాజుకున్న ప్రేమతో వాళ్ళు రిస్క్ చేసి వెళ్ళి ఉన్నారనమాట. అయితే ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం కూడా ఏం చేస్తుందంట, వాళ్ళకున్న ప్రతి ఒక్క పరిస్థితి, వాళ్ళ శక్తి కొంచెమై ఉన్నదంట, అయినా కూడా వాళ్ళు ఎంతగానో రిస్క్ చేసి వాళ్ళు విశ్వాసంలో స్థిరంగా ఉన్నారు. దేవుడు ఆ సంఘం గురించి ఒక మంచి పాజిటివ్ సాక్ష్యం ఇస్తున్నాడంటే, వాళ్ళు ప్రతి శోధనను కూడా మేబీ ఎదుర్కొని ఉంటారు, విశ్వాసంలో దృఢంగా నిల్చుని ఉంటారు. అయితే వాళ్ళు ఆ రీతిగా జయించారు. కాబట్టి మనం కూడా మన స్పిరిచువల్ లైఫ్లో ఏ రీతిగా ఉండాలంటే, దేవుని కోసం రిస్క్ చేసే వారంగా ఉండాలి. దేవుని కోసం ఎంత దూరమైనా మనం వెళ్ళే వాళ్ళంగా మనం ఉండాలి. అయితే దేవుని అందు మనకు భయము ప్రేమ ఉన్నట్లయితే గొప్ప బహుమానం ఇస్తుందని దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. అయితే ఈ రీతిగా మనము ఉన్నట్లయితే దేవుడు ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘంతో ఏమంటున్నాడంటే, దావీదు పరలోక రాజ్యం యొక్క సాలపు చెవులు నీకు ఇచ్చదని అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట.
సో చివరిగా చూసినట్లయితే లవోదికయలో ఉన్న సంఘం. ఇది ఏంటంటే లూక్ వామ్ చర్చ్, అంటే ఏదర్ అటు వెచ్చగానైనాను నులివెచ్చని స్థితిలో ఇది ఉందన్నమాట. వెచ్చగానైనాను లేదంట, చల్లగానైనాను లేదంట. అయితే ఈ సంఘము దేనిపైన ఆధారపడి ఉన్నదో చూద్దాం. లవోదికయలో ఉన్న సంఘము 15వ వచనంలో చూద్దాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనా వెచ్చగానే ఉండిన మేలు, నీవు వెచ్చగానైనా చల్లగానే ఉండక నులివెచ్చని స్థితిలో ఉన్నావు కనుక నా నోటి నుండి భూమి మీద ఉద్దేశించున్నాను. అయితే వాళ్ళు ఎందుకు అటువంటి స్థితిలో ఉన్నారంట? వాళ్ళు ఏమనుకుంటున్నారంట? 17వ వచనంలో మధ్యలో నుంచి చూసుకున్నట్లయితే వాళ్ళు ఏమనుకుంటున్నారంట, నేను ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొంచున్నారంట. అంటే వాళ్ళు ఎవరిపైన ఆధారపడి ఉన్నారు? ధనం పైన ఆధారపడి ఉన్నారు. ధనమే వాళ్ళకి స్ట్రెంగ్త్ అని అనుకుంటున్నారు. ధనమే వారి బలం అని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో కుటుంబం వేయబడిన బంగారమును, అయితే ఇవన్నీ కూడా ఈ అటువంటి స్టేజ్ నుండి బయటకు రావడానికి దేవుడు వాళ్ళకి ఇచ్చిన సొల్యూషన్ ఏంటంటే చూడండి, 18లో మధ్యలో చూసినట్లయితే నీ దిశమల్ల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకొండకు తెల్లని వస్త్రములు వాళ్ళని వేసుకోమంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు పాపంలో పడిపోయి ఉన్నారు. సో వాళ్ళకి కావాల్సిన వాళ్ళ తెల్లని వస్త్రం అంటే మన బాహ్య రూపమైన వస్త్రములు కాదు, కానీ మన స్పిరిచువల్ మన ఆత్మకి తెల్లని వస్త్రం ఏంటంటే ఒక పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి మనకి. రెండవదిగా ఏం కావాలంటే నీ దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుగా కూడా ఉంచమని నీకు బుద్ధి చెప్తున్నాను. కన్నులకు ఏం కావాలంట? మన యొక్క మనసుకి అభిషేకం కాదు, మన మనసుకి ఒక తాళం వేసుకోవాలి. మేబీ వాళ్ళ తలంపుల్లో వాళ్ళు చెడి ఉన్నారేమో, మేబీ వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూడకుండాది చూస్తున్నారేమో, చేయకూడదు చేస్తున్నారేమో. అంటే వాళ్ళ స్ట్రెంగ్త్ అంతే కూడా వాళ్ళు అలానే వస్తున్నారు, కానీ నిలువెచ్చని స్థితిలో ఉన్నారు. అలా సండే వచ్చేస్తున్నారేమో, మేబీ ఆరాధనలో పాల్గొంటున్నారేమో, బయటకు వెళ్ళి కన్నులతో పాపం చేస్తున్నారేమో, హృదయములతో పాపం చేస్తున్నారేమో. అటువంటి వారికి దేవుడు ఏం చెప్తున్నాడంటే తెల్లని వస్త్రములు ధరించుకోమంటున్నాడు. అలాగే మన కన్నులకు కూడా కాటుగా కావాలని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. అయితే ఆసాహేలు అను బలాద్యుడు 2వ సమయాలు 2వ అధ్యాయము 19వ వచనంలో ఏం చేశాడు? అతనికి ఒక మంచి స్కిల్ ఉంది. అతను జింక వలె పరిగెడతాడని వాక్యం సెలవిస్తుంది. జింక ఎంత స్పీడ్గా అయితే పరిగెడుతుందో అతను ఆ బలాఢ్యుడు కూడా అంతే స్పీడ్గా పరిగెడతాడంట. అతడు పరిగెట్టేటప్పుడు కుడికి కానీ ఎడమక కానీ తొట్టిల్లాడంట. అతనుకున్న స్కిల్లే అదంట, అతనుకున్న స్పెషాలిటీ అదంట. మీరు కావాలంటే చదవండి, 2వ అధ్యాయంలో 19వ వచనంలో మనం చూసుకోవచ్చు. అయితే అతడు చాలు. అయితే అప్పుడు అతను ఎందుకు పరిగెత్తవలసి వచ్చిందంటే అతను ఒక శత్రువుని తరుముతున్నాడు అనమాట. అబ్నేరు అను అతడు తరుముతున్న సమయంలో అతడు ఎటువంటి ఆయుధములు కూడా తీసుకోడు, జస్ట్ పరిగెత్తుతానే ఉంటాడు. ఎందుకు పరిగెత్తుతాడు అంటే ఒక గోల్ లేదు అతనికి, ఒక ఆయుధం లేదు, పరిగెత్తుతూనే ఉన్నాడు. పరిగెత్తి ఆయుధం ఉన్న శత్రువు దగ్గరికి మనం పరిగెత్తుకుంటూ వెళ్తే అదేమన్నా ఫలితం ఉంటుందా? ఉండదు. అయితే ఇక్కడ ఆసాహేలు మంచి స్కిల్ అతనికి ఉందంట. మంచిగా పరిగెడుతున్నాడు. పరిగెత్తున్న సమయంలో కుడికి కానీ ఎడమకి కానీ కూడా తొట్టిల్లకుండా అటువంటి రీతిలో పరిగెట్టే స్పెషాలిటీ ఉన్న బలాఢ్యుడు అనమాట ఇతను. అయితే ఇతనికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి ఏం జరిగిందంట, అతని శత్రువు పరిగెడుతూనే అడిగాడంట. అబ్నేర్ అడుగుతాడు, నువ్వు అసహేలువేనా అంటే అవును నేను అసహేలునే అడుగుతాడు. అబ్నేర్ ఏం చెప్తాడంటే, నువ్వు వెళ్ళి ఈట తెచ్చుకో, కుడికి కానీ వెళ్ళి ఎడమకి కానీ వెళ్ళి ఏదైనా ఆయుధం తెచ్చుకో అని చెప్తాడు. కమ్యూనికేట్ కూడా చేస్తాడు. కానీ అయినా ఆసాహేలు ఏం చేస్తాడంటే వెళ్ళకుండానే అతను వెనకాలే పరిగెడుతూ ఉంటాడు. అయితే అబ్నేరు దగ్గర శత్రువు దగ్గర ఏముంటుందంట, ఈటే ఉంటుందంట. ఆ ఈటతో ఈ ఆసాహేలుని చంపేయడం జరుగుతుంది. అతను అక్కడే చచ్చిపోతాడు అనమాట. అయితే ఈ లవోదిక సంఘం కూడా సొంత బలం పైన ఆధారపడుతుంది కదా, వాళ్ళ యొక్క మనీ పైన ఆధారపడుతుంది. వాళ్ళ స్ట్రెంగ్త్ ఓన్గా మాకేం తక్కువ, మా స్ట్రెంగ్త్ పైన మేము ఉంటాము అన్నట్లుగా దేవుని పైన ఎక్కువగా ఆధారపడకుండా వాళ్ళ ఓన్ డబ్బు పైన, వాళ్ళ సొంత స్ట్రెంగ్త్ పైన వాళ్ళు ఆధారపడుతున్నారంట. అయితే దేవుడు ఇచ్చే ఆయుధములు ఏవై ఉన్నాయంట, తెల్లని వస్త్రములు, కాటుక. ఈ ఆయుధములు కనుక వాళ్ళు ధరించుకున్నట్లయితే దేవుడు వాళ్ళకి
గొప్ప బహుమానం ఇస్తాడని వాక్యం సెలవిస్తుంది. అట్టి రీతిగా మనం కూడా మన ఆత్మీయ జీవితంలో మనం మనపైనే ఆధారపడుతున్నామా, మనకు వచ్చిన ప్రతి ఒక్క శోధనలో నుండి కూడా మనపైనే ఆధారపడే రీతిగా ఉంటున్నామా, లేదా దేవుని పైన ఆధారపడే రీతిగా ఉన్నామా, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ మనం కూడా లవోదిక సంఘం వల్లే మనకున్న ధనము పైన ఆశలు పెట్టుకొని, మనకున్న ఆలోచనల పైన నేనే చేస్తాను, ఇది నేనే చేయాలి అని అనుకుంటే అది ఎన్నట్లు కూడా జరగదు. దేవుడు మనల్ని కరెక్ట్ చేసుకోమని చెప్తున్నాడు. అయితే మన యొక్క ఆత్మకి తెల్లని వస్త్రములు కావాలి, మనం చూసే ఆ యొక్క చూపికి కూడా కాటుగా అవసరమై ఉన్నదని దేవుడు చెప్తున్నాడు. సో అంత స్పష్టత, ఆ ప్రతి ఒక్క డిపెండెన్స్ కూడా దేవుని పైనే ఉండాలి. అప్పుడు మాత్రమే మన జీవితంలో వస్తున్న ప్రతి యుద్ధములు కూడా, ప్రతి శోధనలు కూడా మనము జయించగలుగుతాము. దేవుడు కొద్ది వాక్యము దీవించును గాక. ఆమేన్.